హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్కి స్టోన్స్ పెడుతూ నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. ఏం క్వశ్చన్స్ అనంటే, నేను దాదాపు మిషన్ తీసుకొని 3 years అవుతుంది. ఈ 3 yearsలో ఒక 300 to 400 బ్లౌజెస్ వర్క్ చేసి ఉంటాను. అందరూ మ్యాక్సిమం 90% నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, మీరు ట్రైనింగ్ తీసుకున్నారా అని. సో దాని గురించి అయితే ఈరోజు నేను ఫుల్గా చెప్దాం అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా మన వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫస్ట్ నేను మిషన్ తీసుకుందాము అని నా మైండ్లో స్ట్రైక్ అయినప్పుడు నేను కొన్ని వీడియోస్ చూశాను మిషన్ గురించి ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత మా వారితో డిస్కస్ చేశాను, ఇట్లా మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇంట్లో ఉండే వర్క్ చేసే మిషన్ అది అని తనకు చెప్పా. తను ఏమన్నారనంటే, ఓకే నీకు ఇంట్లో ఉండి అంటున్నావు కాబట్టి చూడు, ట్రై చేయి, నీకు వర్కౌట్ అవుతుంది అని అంటే తీసుకుందువు అనేసి అన్నారు. సో నేనేం చేశా అంటే, ఫస్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, మన ఏరియాలో వర్కౌట్ అవుతుందా అని. అప్పుడు మా ఏరియాలో నా మిషను ఇంకొకరి మిషన్ ఉండేది, ఇంకంతేను, ఇంకా ఎక్కువ మిషన్స్ ఉండేవి కాదు. సో జనాలు బాగా వచ్చేవాళ్ళు. ఫస్ట్ అది ఆలోచించాను, ఇప్పుడు 3 to 4 lakhs పెట్టి మనం మిషన్ కొని దాన్ని మెయింటైన్ చేయగలమా, ఇంట్లో ఉండే చేయాలి ఏం చేసినా అని ఆలోచించాను. సో ఎట్లయితేనేం డేర్ చేసి నేను ఆ మిషన్ అయితే తీసుకున్న నెక్స్ట్ డే డెమో పర్సన్ వచ్చి నాకు డెమో ఇచ్చారు. డెమో ఇచ్చాక ఓకే, ఆ రోజంతా బాగానే ఉంది. నెక్స్ట్ డేకి నాకు అసలు ఏం గుర్తులేదు. మనకి మాన్యువల్ ఇస్తారు కదా, మాన్యువల్లో చూసుకుంటూ ట్రై చేసేదాన్ని, అయినా వచ్చేది కాదు. ఫస్ట్ ఒక 2 బ్లౌజెస్ అయితే ఫుల్ చెడిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే నేను ఏడుపు, వామ్మో ఎందుకు తీసుకున్నాము, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇంత కాస్ట్ పెట్టి కొనేసాను, ఆ మనీ వస్తాయా, ఎట్లా నేర్చుకోవాలి అని బాగా ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ మనం చేయాల్సింది నడవడం కాదు, దాని గురించి ఫస్ట్ ఎనలైజ్ చేయాలి. ఏదైనా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనకు ఒకరు చెప్తున్నారు అంటే అది అంతవరకే గుర్తుంటుంది. ఆ పని మనం చేస్తే అది మనకి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో నేను అట్లానే చేసేదాన్ని, రోజు దాని మీదే కూర్చునేదాన్ని, ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక 3-4 బ్లౌజెస్ చెడిపోయినాయి. 5th బ్లౌజ్ నుంచి నేను పర్ఫెక్ట్ అయిపోయాను. ఫస్ట్ చేసిన మిస్టేక్ తర్వాత చేయకుండా మెల్లగా ఎలా జరిగింది ఈ మిస్టేక్ అని చూసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను 4-5 నెక్స్ జాయింట్స్ ఇచ్చినా నేను జాయిన్ చేసేసి ఆ వర్క్ నీట్గా ఫినిషింగ్ ఇవ్వగలను. సో ఆ స్టేజ్కి వచ్చేసాను అనమాట. ఇదంతా కూడా నా ప్రాక్టీస్ వల్లనే వచ్చింది. ఫస్ట్ భయపడకూడదు, భయపడుతూ చేసామంటే ఆ పని సక్సెస్ అవ్వదు. డేర్ చేసి ఏదో ఒక డెసిజన్ తీసేసుకోవాలి. ఇంట్లో ఉంటూ 5 to 10,000 ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ మిషన్ బెస్ట్ ఆప్షన్. ఒక 2-3 బొటిక్స్ మనం వాళ్ళని కాంటాక్ట్ తీసుకున్నామంటే ఇంకా డైలీ వర్క్ ఉంటూనే ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ అండి హౌస్ వైఫ్స్కి అయితే, ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవాలి అని. చాలామంది చెప్తారు కదా, ఇవి ఫ్రేమ్స్ ఎక్కువ సెట్ చేసుకోవాలి అని. అవును, ఎక్కువ సెట్ చేసుకోవాలి, టైం పట్టిద్ది. బట్ ఏ వర్క్ కూడా కష్టం లేకుండా అవ్వదు కదా, నేనైతే అట్లానే ఫీల్ అవుతాను. సో తక్కువ బడ్జెట్లో రావాలి, కష్టం ఉండకూడదు అంటే అది ఇంపాసిబుల్ అసలు. ఎవరికన్నా కావాలి అంటే నేను మీకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇస్తాను. ఫస్ట్ అయితే స్టెప్ వేయండి, తర్వాత వర్క్ ప్రాక్టీస్ని బట్టి మీరు దాంట్లో ఇంప్రూవ్ అవ్వండి. సో నేనైతే ఇదే చెప్తాను. ఎవరికన్నా భయం ఉంటుంది, ఆ భయంని ఓవర్కమ్ చేస్తేనే మనకి ఆ వర్క్ అనేది వస్తుంది. ఏ వర్క్ ఇట్లా అంటే అట్లా మనీ రావు. ఫస్ట్ నాకు ఒక 2 months వరకు ఒక కస్టమర్ లేరు, నా బ్లౌజులో ప్రాక్టీస్ చేసుకుంటా వచ్చాను. ఆ తర్వాత కస్టమర్స్ స్టార్ట్ అయ్యారు. సో వన్స్ మౌత్ టాక్ అండి, వీళ్ళు వేస్తారు, మనం ఇచ్చే ఫినిషింగ్ని బట్టి కూడా కస్టమర్స్ వస్తారు అట్రాక్ట్ అయ్యి. సో నేనేం చెప్తా అంటే, ఎవరన్నా తీసుకోవాలి అనే ఆలోచన ఉంటే తీసుకోండి. తీసుకొని మీ వర్క్ని మీరు ఎలా తెచ్చుకోవాలి అనేది మీరే ఆలోచించుకోవాలి. సైలెంట్గా ఇంట్లో కూర్చొని నేను వర్క్ చేస్తున్నాను రండి రండి అంటే ఎవ్వరూ రారు. కస్టమర్స్ని మనమే అట్రాక్ట్ చేసుకోవాలి, మనమే తెప్పించుకోవాలి. అలా అయితేనే ఏ బిజినెస్ అయినా వర్కౌట్ అవుతుంది. ఇదైతే నేను చెప్తాను. మన వీడియోస్ని ఫాలో చేయండి. ఇంకా ఏమన్నా కావాలి అని అంటే నేను సజెషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో అండ్ మీ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.